హిందువులను చంపి హిందూ ఆలయాలను ధ్వంసం చేసి ఇట్లాంటి వాళ్ళను సమాధి చేసి ఆ సమాధులు దర్గాలుగా మార్చి ఈ హజ్రత్ అనే పదము 100 మంది హిందువుల్ని చంపితేనో 1000 మంది హిందువుల్ని చంపితేనో వాళ్ళకు బిరుదులాగా ఇచ్చింది. హిందువుల మీద దాడి చేసి హిందువులని చంపిన వాళ్ళే ఆ సమాధుల్లో ఉన్నారు. అంత కరుడుగట్టిన ఈరోజు ఆయన సమాధి స్థానం ఢిల్లీలో ఉంది. అక్కడికి హిందువులు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈయన ఒక గోవును వధించి ఆ గోవు మాంసంతో వంటలు వండుకొని ఆ గుడి ముందే కూర్చొని వీళ్ళు తిని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. దర్గాకు పోతే సినిమా హిట్ అవుతుంది, లేకపోతే పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది అనుకునేవాళ్ళు. మన వాళ్ళు గోరింటాకు వీకిస్తాను చేతికి పెట్టుకోండి, చేతికి ఎర్రగా ఉంటుంది, అంతా ఎరుపు కలరే కదా అనేసి వాళ్ళ ఉద్దేశం ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. దర్గా, అసలు దర్గా అంటే ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు జస్ట్ సేయింగ్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయబోతున్నాం. దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఫస్ట్ ఈ దర్గా అంటే ఏంటి, అండ్ మన హిందువులు దర్గాలను కూడా కొలిచే వాళ్ళు ఉంటారు చాలామంది. ఎందుకు కొలుస్తున్నారు? ముస్లిమ్స్ కొలుస్తారు, హిందువులు కొలుస్తారు, ఎందుకు కొలుస్తున్నారు? అసలు వాట్ ఈస్ దర్గా? దర్గా అనే పదము ఇరాన్ పర్షియా భాషకు సంబంధించినది. యాక్చువల్ ఇరాన్లో అంటే మనం ఇప్పుడు ఇరాన్ అంటున్నాం కదా, దాన్ని ముందు పర్షియా అనేవాళ్ళు. అక్కడ మాట్లాడే భాషని పర్షియన్ భాష అంటాం, పార్సీ భాష అని మనం మామూలుగా అంటాం. అందులో దర్ అనే పదం నుంచి దర్గా అనే పదం వచ్చింది. యాక్చువల్గా మనం దర్వాజా అంటాం కదా, అంటే ఒక ఎంట్రన్స్ అని అర్థం అనమాట. అదే ఉద్దేశంతో దర్గా అనే పదం కూడా వచ్చింది. అయితే దర్గా పదానికి ఉండే మీనింగ్ ఏమైనప్పటికీ భారతదేశంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా, పాకిస్తాన్లో కూడా దర్గా అంటే అక్కడ ఒక సమాధి ఉంటుంది మాకు ప్రధానంగా. ఇప్పుడు మసీద్ అంటేనేమో నమాజ్ చేసేది, దర్గా అంటేనేమో అక్కడ ఒక సమాధి ఉంటుంది. ఆ సమాధికి చాదర్ కప్పడం, అంటే దుప్పటి తీసుకెళ్ళి కప్పుతుంటారు కదా. ఈ సమాధులు ఎవరికి ఉంటాయి అన్న? సమాధులు అదే ఇప్పుడు అక్కడ సమాధి ఎవరిది ఉంటుంది అని తెలుసుకునే దానికంటే ముందు ఈ దర్గాకి ముస్లింలు అందరూ రారు. ముస్లింలలో సూఫీలు, సలాఫీలు, ఇట్లా రకరకాల విభాగాలు ఉంటాయి. అంటే సున్నీలు వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళు ఒక్కొక్క వర్గం వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాలు అవన్నీ ఉంటాయి. అయితే ఈ దర్గాకు వచ్చి పూజించే ముస్లింల సంఖ్య చాలా తక్కువ. చాలామంది మన ఇండియా నుంచి పారిపోయి బయట దేశంలో తలదాచుకున్నాడు కదా జకీర్ నాయక్. ఈ జకీర్ నాయక్ అనే ఆయన కూడా యూట్యూబ్లో వెతికితే దొరుకుతుంది. దర్గాకి వెళ్ళి పూజలు చేయడాన్ని వద్దంటాడు. అంటే చాలామంది ముస్లింలు ఈ సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ చాదర్ కప్పి అక్కడ కూర్చొని పూజలు చేయడము, అక్కడ పాటలు పాడడం. నిజానికి ఇస్లాంలో మ్యూజిక్ అనేది హరాం అంటారు. అంటే పాటలు పాడడము, డ్యాన్స్ చేయడము వద్దని చెప్పిండు మహమ్మద్ ప్రవక్త, వద్దన్నాడు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళలో కొంతమంది ఉద్దేశం అది. కానీ ఈ దర్గాలలో పాటలు పాడడము ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని కొంతమంది ముస్లింలు వ్యతిరేకిస్తారు. అంటే కట్టర్ ముస్లింలు ఎవరైతే ఉంటారో, హార్డ్ కోర్ ముస్లిమ్స్, వాళ్ళు ముఖ్యంగా సున్నీ వర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నిటిని వ్యతిరేకిస్తుంటారు. సరే, ఈ దర్గాల్లో పూజిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ప్రధానంగా సూఫీ ముస్లింలు అనమాట. ఈ సూఫీలు ఎవరు అంటే భారతదేశంలోకి చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావడం జరిగింది. మనం తైమూర్ అనే పేరు విని ఉండొచ్చు. దండయాత్రలు చేసి తన రాజ్యాన్ని విస్తరిస్తూ చాలామందిని చంపేసిన వాడు అనమాట. తైమూరుని అంటే ప్రపంచంలో యుద్ధాల ద్వారా అత్యంత ఎక్కువ మంది చంపిన రాజులలో ఆయనను కూడా ఒకటిగా చెప్తాడు. సో ఈ తైమూరు కాలంలో ఆయన వచ్చి ఇరాన్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినప్పుడు అంతకుముందు అక్కడ ఉన్న సూఫీలు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు అల్లానే నమ్ముతారు వాళ్ళు కూడా, కానీ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ అల్లాని కీర్తిస్తూ చేస్తారనమాట. దాన్ని కొంతమంది ముస్లింలు అంగీకరించారు. తైమూర్ కూడా అంగీకరించేవాడు కాదు. అప్పుడు తైమూర్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను ఆక్రమించినప్పుడు ఏమైందంటే వీళ్ళు పారిపోయి కాశ్మీర్లోకి రావడం జరిగింది. అట్లా సూఫీజం అనేది ఇండియాలోకి వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా కాశ్మీర్లోకి వచ్చింది ఫస్ట్. మొట్టమొదటి మనకంటే భారతదేశం అంటే కాశ్మీర్ నుంచి మొదలవుతుంది కదా, అటువైపు నుంచి. సో కాశ్మీర్లోకి వచ్చింది. కాశ్మీర్లోకి వచ్చిన తర్వాత సూఫీజం మెల్లమెల్లగా దేశమంతా విస్తరించింది. ఈరోజు ఏంటంటే అజ్మీర్
దర్గా అని మనం ఏదైతే చెప్తున్నామో అది కావచ్చు. ఢిల్లీలో నిజాముద్దీన్ అని చెప్పి మనం ఢిల్లీ స్టేషన్ పేరు కూడా నిజాముద్దీన్ పేరు మీద ఉంటుంది. అది కూడా యాక్చువల్గా అక్కడ ఉన్న దర్గా పేరు వల్ల వచ్చిందనమాట. నిజాముద్దీన్ ఔలియా అనే ఒక సూఫీ సెయింట్ ఎవరైతే ఉన్నారో, సూఫీ మతబోధకుడు ఎవరైతే ఉన్నారో ఆయన సమాధి స్థానం అక్కడ ఉంది నిజాముద్దీన్ ఢిల్లీలో. అట్లా అజ్మీర్లో, రాజస్థాన్లో ఉన్న అజ్మీర్లో అజ్మీర్ దర్గా ఉంది. అజ్మీర్ దర్గాకి అయితే మన చాలామంది పొలిటీషియన్స్ వీళ్ళు కూడా అక్కడికి చాదర్ పంపిస్తున్నామని చెప్పి పంపించడము, మా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒకసారి పంపించినట్టున్నారు. ఈ విధంగా చాలామందికి అజ్మీర్ దర్గా మీద మంచి గురి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషాదం ఏంటంటే హిందువులకి, సరే ముస్లింలే అందరు పోవట్లేదు దర్గాకి, 100% ముస్లింలు వెళ్ళి పూజించట్లేదు. అందులోనే చాలామంది అంటే దాదాపు 80% మంది వద్దని కూడా చెప్తారు. అన్న ఇక్కడ ఇంకొక డౌట్, ఇప్పుడు ఈ దర్గాల సమాధులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి రాజులు హిందువులను చంపి హిందూ ఆలయాలను ఇట్లా ధ్వంసం చేసి ఇట్లాంటి వాళ్ళను సమాధి చేసి ఆ సమాధులు దర్గాలుగా మార్చి ఆ దర్గాలకు మొక్కండి అని హిందువులని ప్రేరేపించినట్లు ఒక, అంటే దీంట్లో కొంత చారిత్రక ఆధారాలు లేని ప్రచారాలు కూడా ఉంటాయి. అవి నమ్మాలా వద్దా అనేది మన పైన ఆధారపడి ఉంటుంది. మనకు నమ్మకాలు అంటే నమ్మబుద్ధి వేస్తే నమ్మొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి వేములవాడ ఆలయం ఉంది కదా, వేములవాడ ఆలయంలో ఒక దర్గా లాంటిది కనిపిస్తుంది. అంటే అక్కడ ఒక ఆలయ ప్రాంగణంలోనే ఒకటి ముస్లింలది కూడా ఉంటుంది, ఉంటారు అక్కడ. హిందూ ముస్లింలు బాగానే పెద్ద గొడవలు ఎప్పుడు మరీ పెద్ద ఎత్తున గొడవలు అయితే ఎప్పుడు జరగలేదు, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. అయితే దాని గురించిన కథ ఏం చెప్తారంటే, అక్కడ ఎవరిదైతే సమాధి అక్కడ ఉందో ఇప్పుడు ఆ సమాధిలో ఉన్న వ్యక్తి అప్పట్లో 100 సంవత్సరాల కిందట ఎప్పుడో లోపల వెళ్ళి ఆలయాన్ని అపవిత్రం చేసి అక్కడ ఉన్న శివలింగాన్ని అపవిత్రం చేశాడని ఇటువంటి కొన్ని చెప్తారు. అయితే ఇవన్నీ ఒకరి నుంచి ఒకరికి వచ్చిన మాటలే తప్ప రిటర్న్ డాక్యుమెంట్స్ లాగా మనకి ఎక్కడ కనిపించవు. దీని మీద అంటే రీసెర్చ్ చేసి ఎవరన్నా నిజాన్ని బయట తీస్తే దొరకొచ్చాము. కానీ ఒక తరం వాళ్ళు ఇంకో తరం వాళ్ళకి చెప్పిన మాటలు ఇవి, అది మాత్రమే ఆధారం తప్ప అంటే ఇంకా బలమైన ఆధారాలు ఏమి మనకు కనిపించవు. అయితే మరి సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక వేములవాడ రాజన్న ఆలయం అనేది హిందువుల ఆలయం. అది ఎప్పుడుంది? ఇక్కడికి ఇస్లాం రాకముందు నుంచి ఉంది. ఇక్కడ ఇస్లాం మతము తెలంగాణలోకి కావచ్చు, భారతదేశంలోకి కావచ్చు, అప్పటికంటే ముందు నుంచి కూడా వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది. మన హిందువులు చాలా రోజుల నుంచి పూజ చేస్తున్నారు. మరి అదే ఆలయం లోపల ఈ సమాధి ఎందుకు వచ్చింది అంటే ఎక్కడో ఏదో తేడా జరిగి ఉంటుంది అని కదా. ఇటువంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు కడప దర్గా కూడా చాలా ఫేమస్, సినిమా సెలబ్రిటీలు వెళ్తుంటారు, రెహమాన్ వెళ్తుంటాడు, ఈ మధ్య రామ్ చరణ్ కూడా మాల వేసుకొని అది కొద్దిగా ఇప్పుడు కాంట్రవర్సీ, దాని గురించి కూడా చర్చిస్తున్నారు. అయ్యప్ప మాల వేసుకొని వెళ్ళొచ్చా అని కొందరు అడిగితే వావర్ స్వామి మసీద్కి వెళ్తున్నారు, అది మసీద్, ఇదేమో దర్గా. ఇట్లా చాలా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సమర్థించుకునే పరిస్థితి చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అల్టిమేట్గా అది రామ్ చరణ్ గారి ఇష్టం, అది ఆయన వెళ్ళిండ్రు, ఓకే. ఇంకోటి నాకు అక్కడ కనిపించింది ఏంటంటేనా, ఇప్పుడు రామ్ చరణ్ గారు వెళ్ళారు ఆ దర్గాలోకి, ఆ పక్కనున్న హజరతులు ఎవరైతే దర్గా పెద్దలు వీళ్ళు ఉన్నారో వాళ్ళు పెట్టుకున్న అదే తలపైన క్యాప్ కానీ ఇవన్నీ కాషాయం ఉన్నాయి రామ్ చరణ్ మీద. అంటే ఇప్పుడు ఈ సూఫీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాషాయాన్ని ఓన్ చేసుకుంటారు. ఇక్కడ రామ్ చరణ్ దగ్గర ఉన్న వాళ్ళని కాదు. అజ్మీర్ దర్గాకి వెళ్తే కూడా కాషాయ వస్త్రాలు కనిపిస్తాయి. వాళ్ళు గ్రీన్ వేసుకొని తిరిగే వాళ్ళు కాదు. ముస్లింలు గ్రీనే వాడతారు అందరూ, సూఫీలు కూడా గ్రీన్ వాడతారు. కానీ సూఫీలకు ఆరెంజ్తో వ్యతిరేకత ఏమి ఉండదు. సూఫీ శాఖలో ఉన్నవాళ్ళు కాషాయ రంగుని కూడా వాడతారు, వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు అవన్నిట్లలో. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళు హిందువులకు అనుకూలం ఏం కాదు. ఇక్కడ హిందువులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దర్గాకు వెళ్ళి పూజలు చేయాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగతం. కానీ చరిత్ర మాత్రం మనం తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు సరే మన దగ్గర ఉన్న చిన్న చిన్న దర్గాలు, కడప దర్గా కావచ్చు, నెల్లూరు రొట్టెల పండుగ కావచ్చు, ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటికి రిటర్న్ ఆధారాలు, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే హజరత్ అనే పదం కూడా వాడుతుంటారు. ఈ హజరత్ అనే పదము 100 మంది హిందువుల్ని చంపితేనో 1000 మంది హిందువుల్ని చంపితేనో వాళ్ళకు బిరుదులాగా ఇచ్చింది. ఆ బిరుదు అంటే హిందువుల మీద దాడి చేసి హిందువులని చంపిన వాళ్ళే ఆ సమాధుల్లో ఉన్నారు, వాళ్ళని మళ్ళీ హిందువులే పోయి పూజిస్తున్నారు అనేది ఒక ప్రచారం. ఇది ప్రచారమే. దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి అనేది రీసెర్చ్ చేసి తెలుసుకుంటే తెలిసేదే తప్ప ఊరికే మనం అవ్వకపోవచ్చు. మనం ఇట్లా మాట్లాడుకొని తేల్చేది కాదు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రీసెర్చ్ చేయాలి. బట్ ఈ చిన్న చిన్న దర్గాలు కాకుండా అజ్మీర్ దర్గా అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.
భారతదేశంలో అయితే ఇంకా ఎక్కువ ఫేమస్. నార్త్ ఇండియాలో అజ్మీర్ దర్గాకి ఇప్పుడు ఎట్లయితే రామ్ చరణ్ ఏం చెప్పారు, మగధీరాకు ముందు నేను వెళ్తే మగధీరా పెద్ద హిట్ అయింది కడప దర్గాకి అని చెప్పారు. తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది కాబట్టి రెహమాన్ చెప్పాడు, ఏఆర్ రెహమాన్ చెప్పాడు కాబట్టి అక్కడికి మళ్ళీ వచ్చినాను నేనని రామ్ చరణ్ చెప్పాడు. ఈ కడప దర్గాకి ఎట్లయితే మన దగ్గర సెలబ్రిటీస్ వెళ్తున్నారో అజ్మీర్ దర్గాకి బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటారు. వెళ్ళే వాళ్ళు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కాదు, అమితాబ్ బచ్చన్, హిందూ నటులు కూడా వెళ్తుంటారు, ముస్లిం నటులు కూడా వెళ్తుంటారు. అక్కడికి హిందూ సెలబ్రిటీలు, హిందూ పొలిటీషియన్స్, హిందూ బాలీవుడ్ నటులు వీళ్ళే కాదు, సామాన్య హిందువులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. వెళ్తున్నాం సరే, కానీ ఇప్పుడు ఆ అజ్మీర్ దర్గాలో సమాధి అయ్యి ఉన్నది ఎవరు? మనం అది తెలుసుకుంటే, చరిత్రలో ఏముందో తెలుసుకుంటే మనకు కొంత ఆశ్చర్యం కలుగుతుంది. నేనేం చెప్పాను, కాశ్మీర్కి ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సూఫీలు అక్కడ నుంచి తరిమివేయబడితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి కాశ్మీర్కి. ఎందుకు అంటే కాశ్మీరు, ఇరాను ఇవన్నీ ఆనుకొని ఉంటాయి వరుసగా. అప్పట్లో పాకిస్తాన్ లేదు. 1350లో 1947 వరకు పాకిస్తాన్ లేదు కాబట్టి 1350లో ఇరాన్ దాటితే ఆ వెంటనే కాశ్మీర్ మొదలయ్యేది. సో కాశ్మీర్లోకి 1350లో తైమూర్ దీని తర్వాత అదంతా జరిగిన తర్వాత కొంతమంది సూఫీలు రావడం జరిగింది. కాశ్మీర్లోకి వచ్చిన తర్వాత ఈ సూఫీలలో ప్రధానమైన పేరు ఏంటంటే సయ్యద్ అలీ హమ్దాని. ఇరాన్లో హమ్దాని అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఇతని పేరు సయ్యద్ అలీ హమ్దాని. ఇదంతా చరిత్ర. ఇందులో ప్రచారము వాడు చెప్పాడు వీడు చెప్పాడు అనేది ఏం లేదు. ఇది రిటర్న్ చరిత్ర, మనకు ఎక్కడైనా దొరుకుతుంది. అతని కొడుకు పేరు మీర్ మొహమ్మద్. వీళ్ళిద్దరు సయ్యద్ అలీ హమ్దాని, మీర్ మొహమ్మద్ కాశ్మీర్లో సూఫీజాన్ని చాలా బలవంతంగా విస్తరింపజేశారనమాట. సో కొంతమంది బయట కూడా ఏం చెప్తుంటారంటే సూఫీలు చాలా శాంత కోరుకునేవాళ్ళు, వాళ్ళు పాటలు పాడతారు, భజనలు చేస్తారు, చాలా మంచివాళ్ళు అని చెప్తుంటారు. వాళ్ళు పాటలు పాడడము, భజనలు చేయడము, డాన్సులు చేయడం ఇదంతా ఓకే, కానీ బయట ప్రచారం జరిగినంతగా ఏముండదు. వాళ్ళు కూడా షరియానే పాటిస్తారు. షరియా అంటే ఏముంది, బలవంతంగా మతాన్ని అమలు చేయడం. రెండోది కాఫీర్లని వ్యతిరేకించడం, అంటే విగ్రహారాధకుల్ని వ్యతిరేకించడం. అందులో సూఫీలకు వచ్చిన తేడా ఏం లేదు. మిగతా ముస్లింలు అందరూ ఎట్లయితే విగ్రహారాధకుల్ని వ్యతిరేకిస్తారో ఈ సూఫీలు కూడా వ్యతిరేకిస్తారు. అంటే సూఫీలు హిందువులను వ్యతిరేకించడంలో ఎంత మాత్రం తగ్గేదేం లేదన్నమాట. కాబట్టి సూఫీలకు ప్రధానమైన ప్రత్యర్థులు లేదా శత్రువులు ఎవరంటే కాశ్మీర్లో ఉన్న హిందువులు. అప్పట్లో 1410 కల్లా, 1350లో వచ్చి 1410 కల్లా ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే పూర్తిగా కాశ్మీర్లో ఉన్న హిందువులు, ఎందుకంటే అప్పుడు కాశ్మీర్ని పరిపాలించేది ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించిన ముస్లిం రాజులు ఉండేవాళ్ళు. కాబట్టి రాజు వాళ్ళవాడే కదా. ఈ సూఫీ వాళ్ళందరూ వచ్చేది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడన్నా అంటే షరియా చట్టాలని అమలు చేస్తూ మొదటిసారి బుర్కాలు ధరింపజేయడము, ఇవన్నీ చేసి హిందువుల్ని భయభ్రాంతులకు చేయడము, కొంతమందిని చంపడము, అంటే బలాత్కరించడం, ఇవన్నీ చేయడం వల్ల హిందువులు కాశ్మీర్ వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ప్రాణాలు చేతిలో పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 1410 కల్లా కాశ్మీర్లో దాదాపు సూఫీ మతస్థులు స్ప్రెడ్ అయిపోయారు. అయితే తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి ఎప్పుడు మారింది అంటే పంజాబ్ అంటే ఈ లాహోర్ రాజధానిగా పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలించిన ఒక రాజు ఉన్నారు. ఆయన పేరు మహారాజా రంజిత్ సింగ్. ఆయన షేరే పంజాబ్ అంటారు. పంజాబ్ యొక్క షేర్ అంటే సింహం అన్నట్టు, పంజాబ్ సింహం అని చెప్తారు. అయితే చాలామంది పంజాబ్ని పరిపాలించాడంటే ఈ రోజున్న పంజాబ్ అనుకుంటారు, బట్ ఆయన రాజధాని లాహోర్లో ఉంది. అంటే అది కూడా ఒక పంజాబే. అసలు పంజాబ్ అంతా అటే పోయింది. విభజనలో భాగంగా 1947లో పంజాబ్లో అత్యధిక భాగం పాకిస్తాన్లో పోయింది. మనకు మిగిలింది చిన్న పంజాబ్ మాత్రమే. సో ఈ మొత్తం పంజాబ్ని, మన దేశంలో ఉన్న పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ని ఆయన అప్పట్లో పరిపాలించేవాడు. ఈ 1350 నుంచి 1410 మధ్యలో సూఫీలు వచ్చి ఆక్రమించిన కాశ్మీర్ని ఈ మహారాణా రంజిత్ సింగ్ అనే ఆయన 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ కైవసం చేసుకున్నాడు. కాశ్మీరు అంతకాలం ముస్లిం రాజుల పరిపాలనలో ఉంటే మహారాజా రంజిత్ సింగ్ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఈయన సిక్కు మతానికి చెందిన ఆయన. అంటే అప్పట్లో సిక్కు మతము, హిందూ మతము ఇప్పట్లాగా వేరువేరుగా ఉండేది కాదు. ఇది స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ కుట్రలో భాగంగా సిక్కు మతం మనకు దూరం అవ్వాల్సి వచ్చింది. కానీ సిక్కులు అప్పుడు హిందూ మతానికి రక్షకులుగా ఉండేవాళ్ళు. అందుకని మహారాజా రంజిత్ సింగ్, నిజానికి మహారాజా రంజిత్ సింగ్ బయోగ్రఫీ ఆయన చరిత్ర చదివితే ఆయన కాశీకి కూడా చాలాసార్లు విరాళాలు ఇచ్చాడు.
ఆయనకు శివభక్తుడే ఆయన. కాబట్టి ఈ మహారాజా రంజిత్ సింగ్ కాశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాక ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి పంపించేసి కాశ్మీర్ని మళ్ళీ అంటే కాశ్మీర్లో మళ్ళీ హిందువులు స్థిరపడేలాగా ఒక పరిస్థితులు తీసుకొచ్చారు. ఒకవేళ మహారాజా రంజిత్ సింగ్ లేకపోతే ఇది అప్పుడే 1300 నుంచి 1410 మధ్యకాలంలోనే ముస్లింల వశం అయిపోయింది. సూఫీలు, ముఖ్యంగా ముస్లింలు అంటే సూఫీల వశం అయిపోయింది. ఇప్పుడు సూఫీలు అంతగా లేరు, బట్ అప్పుడు ఎక్కువ మంది సూఫీలు ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి సూఫీలు చాలా నెమ్మదస్తులు, ప్రశాంతమైన వాళ్ళు, శాంతిని కోరుకుంటారు అనేది ప్రచారమే తప్ప నిజం కాదు. ఈ కాశ్మీర్ విషయంతో మాట్లాడుకున్న తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఇంకో ఇద్దరు పేర్లు సూఫీల గురించి వచ్చినప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి, నిజాముద్దీన్ ఔలియా. వీళ్ళిద్దరు పేర్లు మనం బాగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే సూఫీలు చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో చాలా ఫేమస్ వీళ్ళిద్దరు అనమాట. నిజాముద్దీన్ ఔలియా అంటే నేను చెప్పాను కదా, ఢిల్లీ దగ్గర ఈయన సమాధి స్థానం ఉంటుంది, ఢిల్లీ నగరంలో. ఈయన చేసిన పని ఏంటి అంటే నిజాముద్దీన్ ఔలియా అనే ఆయన, ఈయన గురించి రాసిన ఒక బుక్ కూడా ఉంది. ఎంఏ ఖాన్ అనే ఆయన ఇస్లామిక్ జిహాద్ మీద ఒక బుక్ రాశారు. ఇది గూగుల్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ఇస్లామిక్ జిహాద్ అనేది ఎంఏ ఖాన్ అనే ఆయన రాశాడు. ఆ బుక్లో ఆయన స్వయంగా చెప్పేది ఏంటంటే ఈ నిజాముద్దీన్ ఔలియా అనే ఆయన అభిప్రాయం ఎటువంటిది అంటే ఒకవేళ విగ్రహాలని ఆరాధించిన హిందువులు మతం మారితే, మతం మారకుంటే వాళ్ళు ఎట్లాగూ కాఫిర్లే, మతం మారితే అప్పుడు కూడా అసలైన ముస్లింలతో సమానం కాదంట. ఎందుకంటే వీళ్ళు గతంలో విగ్రహాలను ఆరాధించింది కాబట్టి ఆ పాపం పోదు వీళ్ళకి, అల్లా వీళ్ళని క్షమించడు అని నిజాముద్దీన్ ఔలియా చెప్తాడనమాట. అంత కరుడుగట్టిన ఇస్లాం వాది ఎవరు? నిజాముద్దీన్ ఔలియా. ఈరోజు ఆయన సమాధి స్థానం ఢిల్లీలో ఉంది, అక్కడికి హిందువులు వెళ్ళి పూజలు చేస్తుంటారు. ఆయనకి హిందువుల మీద నా అభిప్రాయం ఏమో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. రెండోది ఇంకా ఫేమస్ ఏంటి అంటే అజ్మీర్ దర్గా. అజ్మీర్ దర్గాలో ఇప్పుడు ఉన్న సమాధి ఎవరిది? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. ఇప్పటికి కూడా చిస్తి వంశస్థులే అక్కడ హ్యాండిల్ చేస్తుంటారు. మరి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి చేసిన గొప్ప విషయం ఏంటంటే మనకు రకరకాల ప్రచారాలు చేస్తుంటాడు. ఆయన చాలా మంచోడని, ఆయనకు మాయలు మంత్రాలు ఉండే, అంటే ఆయన గొప్ప గొప్ప మహిమలు ప్రదర్శించేవాడని ఇవన్నీ చెప్తుంటారు. ఆయన శాంతిని కోరుకునే మృదు స్వభావం అని చెప్పేసి అప్పట్లో ఆయనను చూసి హిందువుల గుడి నుంచి ఇస్లాంలోకి చాలామంది మారిపోయారు అనేది బయట ప్రచారం. కానీ నిజంగా జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఎంఏ ఖాన్ రాసిన ఇస్లామిక్ జిహాద్లో చెప్పేది ఏంటంటే బుక్లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి అనే ఆయన మహమ్మద్ ఘోరీకి సపోర్ట్ చేయడం జరిగింది. మహమ్మద్ ఘోరీ అంటే ఎవరో తెలుసు కదా, పృథ్వీరాజ్ చౌహాన్ కళ్ళు పీకేసి పృథ్వీరాజ్ చౌహాన్ని చంపిన మహమ్మద్ ఘోరీ ఎవరైతే ఉన్నారో ఆయనకి సహాయం చేసింది మొయినుద్దీన్ చిస్తి. ఈ యుద్ధంలో మహమ్మద్ ఘోరీకి సహాయం చేసేంత శాంతి కోరుకునే వ్యక్తి అనమాట. సో అటువంటి ఆయన సమాధి అక్కడ ఉంది. ఆయన జీవితకాలంలో అనేక మంది హిందువుల మరణానికి కారణమయ్యాడు. ఇంకా అనేక తర్వాత ఆయన గురించి చాలా కాంట్రవర్షియల్ ఉంటుంది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి గురించి పాజిటివ్గా చెప్పేవాళ్ళు, నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు. ఏది నమ్మాలనేది మన ఇష్టం. కానీ హిందువులు అజ్మీర్ దర్గాకి వెళ్తున్నప్పుడు ఆ దర్గా యొక్క చరిత్ర అసలు ఏం జరిగింది, ఇంకా ఒకటి ఏంటంటే ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి గురించి ఇదే ఇస్లామిక్ జిహాద్ అనే బుక్లో చెప్పేది ఏంటంటే అజ్మీర్నే ఎందుకు ఎంచుకున్నాడు ఆయన. అజ్మీర్లో సెటిల్ అయ్యాడు అనమాట. ఆయన అసలు ఈ దేశం వాడు కాదు, ఇరాన్ నుంచి వచ్చాడు. ఇరాన్ నుంచి వచ్చిన వ్యక్తి అజ్మీర్లో ఎందుకు సెటిల్ అయ్యాడు? ఢిల్లీలో ఉండొచ్చు కదా. అప్పుడు ఢిల్లీలో ప్రధాన నగరం, దేశ రాజధాని అప్పుడు కూడా ఢిల్లీనే. ముస్లిం రాజులందరూ ఢిల్లీలో ఉండేవాళ్ళు, మొఘల్ రాజులైనా ఎవరైనా సరే. మరి ఈయన ఎందుకు రాజస్థాన్కి వచ్చి అజ్మీర్లో ఉన్నాడంటే అజ్మీర్లో చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఇప్పుడు కూడా మనకు రాజస్థాన్లో పెద్ద పెద్ద దేవాలయాలు కనిపిస్తాయి. ఆ పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈయన తన శిష్యులందరినీ తీసుకెళ్ళి రోజు ఒక ప్రధానమైన ఆలయం ముందు ఒక గోవును వధించి ఆ గోవు మాంసంతో వంటలు వండుకొని ఆ గుడి ముందర కూర్చొని వీళ్ళు తిని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా హిందూ ఆలయాల పట్ల ఆయన ప్రవర్తన అట్లుండేది. హిందూ ఆలయాలకు ఉన్న పవిత్రతని భంగం చేయడం కోసం, అంటే ఇప్పుడు హిందువులు గోవును పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఆ గోవును చంపి గుడి ముందరే కూర్చొని వంటలు వండుకొని తినడం ద్వారా హిందువులని మానసికంగా దెబ్బతీయడం అనమాట. దెబ్బతీసిన తర్వాత ఏముంది, మత మార్పిడి చేస్తాడు. అట్లా ఆయన తన జీవితకాలంలో అనేక మంది హిందువుల్ని మత మార్పిడి చేశాడనేది ప్రూవ్డ్, ఎవరైనా ఒప్పుకునే విషయం. ఇట్లాంటి వాళ్ళని మన హిందువులు నమ్మడం ఇది దరిద్రం అన్న, ఇది మరీ దారుణంగా ఉంది.
మన వ్యక్తిగత అభిప్రాయాలు వదిలేద్దాం. నేనేమంటానంటే మనకు నచ్చలేదు కాబట్టి వేరే వాళ్ళు వెళ్ళొద్దని కాదు, బట్ అట్లా కాదు. నాకు కోరికలు తీరుతున్నాయి కాబట్టి నేను వెళ్ళిపోతాను. అజ్మీర్ దర్గాకు పోతే సినిమా హిట్ అవుతుంది, లేకపోతే పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది అనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ముస్లింలు ఎవరు కూడా మన గుళ్ళల్లోకి వచ్చి అభిషేకాలు చేయించుకోవడము, అర్చనలు చేయించుకోవడము చేయట్లేదు కదా. మనం నేర్చుకోవాల్సింది ఉంది. నేనేమంటానంటే ముస్లింలని తిడుతూ కూర్చోవడం కాదు. ఆ ముస్లింలే సగం మంది అజ్మీర్ దర్గాకి వెళ్ళట్లేదు. వాళ్ళు విగ్రహాన్ని కానీ సమాధిని కానీ దేన్ని పూజించొద్దు అనేది వాళ్ళ నియమం, అందుకని వాళ్ళు వెళ్ళట్లేదు. వెళ్తున్నదే సగం మంది. అటువంటి ముస్లింలే నమ్మని దర్గాకి హిందువులు ఎందుకు ఎగబడి వెళ్తున్నారు? కోరికలు తీరుతాయని వెళ్తున్నారు. కోరికలు తీర్చడానికే కదా మనకు తిరుమలలో వెంకన్న ఉన్నాడు, శ్రీశైలంలో మల్లన్న ఉన్నాడు, విజయవాడలో కనకదుర్గ ఉంది. మన దేవుళ్ళు సరిపోరు అన్నట్టు ఇక్కడ అందరికి ఎందుకు వెళ్తున్నాం అనేది హిందువులు ఆలోచించు. మన పూర్వీకులైన హిందువులను చంపిన వాళ్ళని మనమే ముక్తానం చూడు. ఇది ఇంకా అది చరిత్ర. మన పూర్వీకుల్ని చంపారు అనేది చరిత్ర. అట్లీస్ట్ మినిమం లాజిక్. వాళ్ళు పూర్వీకుల్ని మన పూర్వీకుల్ని చంపారా లేదా అవన్నీ చరిత్ర ఉండొచ్చు, నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. బట్ మినిమం లాజిక్ ఏంటంటే మన హిందూ మతంలో వేదంలో చెప్పిన దేవుళ్ళు ఉన్నారు. శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. దేవుళ్ళని కాదని చెప్పేసి అజ్మీర్ దర్గాకి వెళ్ళో లేకపోతే కడప దర్గాకి వెళ్ళో ఇంకో దగ్గరికి వెళ్ళో ఎందుకు? ముస్లింలే సగం మంది వెళ్ళని దర్గాకి హిందువులు ఎందుకు వెళ్తున్నారు అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. రెండోది, కోరిక తీరుతుంది కాబట్టి నేను వెళ్తాను, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతానంటే చేయగలిగేది ఏం లేదు. ముస్లింల నుంచి కానీ క్రిస్టియన్ల నుంచి కానీ మనం హిందువులు నేర్చుకోవాల్సింది అదే. వాళ్ళకు వాళ్ళ మతం పట్ల, వాళ్ళ దేవుడి పట్ల అంకిత భావం ఉంది. వాళ్ళ దేవుడిని కాదని ఇంకో దేవుడి దగ్గరికి వాళ్ళు రావట్లేదు. కానీ మన వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నారు. అది గొప్ప విషయమే. అన్ని మతాలను సమానంగా చూడడం గొప్ప విషయమే. కానీ అది రాను ఏమవుతుందంటే మన ఏమంటారు అస్తిత్వానికే ప్రమాదకరంగా మారిపోతుంది అనమాట. అనేక మంది దేవుళ్ళు ఉన్నారు వేదం చెప్పిన ప్రకారం. ఆ వేదం చెప్పిన దేవుళ్ళకి వేదం చెప్పిన ప్రకారం పూజలు ఉన్నాయి, పునస్కారాలు ఉన్నాయి, హోమాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, అర్చనలు ఉన్నాయి, అభిషేకాలు ఉన్నాయి. కోరికలు పక్కన పెడితే ఇవన్నీ ఉన్న తర్వాత ఉంటుందని ఇన్ని ఉన్న తర్వాత ఇప్పుడు మనకు తినడానికి ఆల్రెడీ 10 రకాల పళ్ళు ఉన్నప్పుడు పక్కోడి దగ్గర పోయి అరటిపండు ఇవ్వని అడుక్కు తినడం ఎందుకు? వాళ్ళు వచ్చి మనల్ని అడగట్లేదు కదా. మరి వాళ్ళు వచ్చి మీరు ఒక పండు మాకు ఇవ్వండి అని మన పండ్లను అడగట్లేదు. అయినా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ పళ్ళని ఫలాలని మనం అడుక్కొచ్చుకుంటున్నాం. బేసిక్గా వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే హిందువులు మన మూలాలు అంత గొప్పటన్నా. ఇప్పుడు బేసిక్గా అల్లా కానీ క్రిస్టియన్ కానీ వీళ్ళకు ఒక్కడే దేవుడు ఉంటాడు. ముస్లిమ్స్కు అల్లా ఉంటాడు, క్రిస్టియన్స్కు యేసుప్రభు ఉంటాడు. వాళ్ళను నమ్మితేనే వీళ్ళకు అస్తిత్వం అనేది ఉంటుంది. మనకు ఒకరు కాకుంటే ఇంకొకరు కాకుంటే ఇంకొకరు. మా మూలాలను ఎవరు పాటిస్తారో వాళ్ళని మేము దేవుళ్ళగా చూసుకుంటాం అనే గొప్పతనం మనలో ఉంది. వాళ్ళకి భయం ఉంది. అవును. ఇప్పుడు ఈయన నమ్ముకుంటే మతం మారాల్సి వస్తుంది, చచ్చినట్టు నమ్మాలా. మనం అట్టలే. ఈయన నమ్ముకుంటే ఇంకొకరు నమ్ముతాం, ఆయన నమ్ముకుంటే ఇంకొకరు నమ్ముతాం. హిందూ మూలాలు కాపాడుకుంటాం. అంటే మనకు మన మతంలో స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, కానీ నమ్మకం తగ్గిపోతుంది. నేను చెప్పేది అది. నమ్మకం కూడా ఉండాలి. స్వేచ్ఛ స్వతంత్రం ఎంతున్నా సరే ఒక దేవుడిని నమ్మినప్పుడు ఆ దేవుడిని పూర్తిగా నమ్మగలిగే నమ్మకం ఉండాలి. అట్లా కాకుండా ఒక దేవుడు వీసా ఇస్తాడని ఒక గుడికి పరిగెడతారు, ఇంకో దేవుడు పాస్పోర్ట్ ఇస్తాడని అక్కడ పోతారు, ఇంకో దేవుడు స్కూల్ అడ్మిషన్, ఇంకో దేవుడు పెళ్లి చేపిస్తాడు. అట్లా ఒక్కొక్క కోరిక ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్తే హిందూ మతంలో దేవుళ్ళు అయినా సరే రోజుకో దేవుడిని మార్చుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇప్పుడు అన్నమాచార్య ఉన్నాడు, అన్నమాచార్యుల వారు ఉన్నారు. అన్నమాచార్యుల వారికి శివుడు అంటే వ్యతిరేకత ఏం లేదు కదా. కానీ ఆయన వెంకటేశ్వర స్వామిని పూజించాడు, అంటే ఆయన ఇష్ట దైవంగా పెట్టుకున్నాడు. అట్లా మనం కూడా ఏదో ఒక దైవాన్ని చాలా భక్తితో పూజిస్తూ మిగతా దైవాలను కూడా సమానమైన దృష్టితో చూడాలి. ఇంకో దేవుణ్ణి తిట్టమని కాదు, కానీ మన పెట్టుకున్న దేవుణ్ణి పూర్తి నమ్మకంతో పూజించాలి. ఇప్పుడు ఈ పూర్తి నమ్మకం లేకపోవడంతోనే హిందువులకు సమస్య వస్తుంది. పూర్తి నమ్మకం లేదు కాబట్టి ఓ రోజు ఇక్కడ కనిపిస్తాం, ఇంకో రోజు ఇంకో దగ్గర కనిపిస్తాం, మూడో రోజు ఇంకో దగ్గర కనిపిస్తాం. అట్లా మన గుళ్ళు అయిపోయిన తర్వాత మసీదులకు వెళ్తాం, దర్గాలకు వెళ్తాం, చర్చిలకు వెళ్తాం. ఇది అంతులేదు. దానిలో ఒకరోజు మోకాలు నొప్పి అని చర్చికి పోయి తైలం తీసుకుంటాం, ఒకరోజు ఒళ్ళు నొప్పులని మసీదుకి పోయి ఈ కుదే రాసుకుంటాం. వాళ్ళు మన దగ్గర రారు. మరి అదే నేను చెప్తున్నా. నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళని విమర్శించడం కూడా కాదు, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందే. అది వాళ్ళు రావట్లేదు కదా, మరి మీరు ఎందుకు వెళ్తున్నారు అనేది హిందువులు వేసుకోవాల్సిన క్వశ్చన్. ఖచ్చితంగా హిందువులు అట్లాంటి ఇవి మాత్రం మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే తెలుస్తుంది ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. మీరు ఏ గుడికి పోకుండా ఇబ్బందిలే,
మన మీరు ఏదైతే మసీదులకు పోయి మొక్కుతాండ్రో, మసీదు కాదు దర్గాలకు పోయి మొక్కుతాండ్రో, ఆ దర్గాల చరిత్ర తెలుసుకొని పోయి మొక్కండి. నిజంగా మంచి చేసిన ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు, ఆయన ఒక ముస్లిము, ఆయన ఒక గురువుగా మనం పూజిస్తున్నాం. అట్లాంటి దాంట్లోకి వెళ్ళండి, ఇబ్బందిలే. ఈ దర్గాలు ఈ దారుణాలు చేసిన వాళ్ళను దేవుళ్ళుగా భావిస్తే మీ అంత ఎర్రోళ్ళు ఎవరు వాళ్ళు ఉండరని నా అభిప్రాయం. మీ ఇష్టం, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ అన్న ఇప్పుడు దాకా మీరు అన్నారు ఖురాన్లో డ్యాన్స్ వేయడం, పాటలు పాడడం హరాం అనేసి. అదే ఖురాన్లో ఈ మసీదుల పైననే కాదు, సౌండ్ స్పీకర్లు పెట్టడం హరాము. మసీదుల పైన మరి రోజుకు 4 సార్లు పెట్టి కొడతారు, అది హరాం అని తెలిసి కూడా ఇట్లా చేస్తున్నారు ఎందుకు? అంటే మనము లాజిక్ ఉపయోగించాలి. ఖురాన్ మొహమ్మద్ ప్రవక్త ఖురాన్ చెప్పినప్పుడు కానీ, ఆ తర్వాత హడిత్స్ అని ఉంటాయి, వాళ్ళ పుస్తకాలు ఉంటాయి, అవి కావచ్చు. ఇంకా మా ఇస్లాంకి సంబంధించిన రూల్స్ చెప్పే ఏ పుస్తకమైనా సరే అవి రాసిన కాలంలో లేదంటే అవి అమల్లోకి వచ్చిన కాలంలో అసలు విద్యుత్తే లేదు. ఇంకా అప్పటికి కరెంట్ కనుక్కోలేదు 1400-1500 సంవత్సరాల కింద. కాబట్టి అవి అందులో మైక్ గురించి ఉండదు, మైక్ పెట్టద్దా అని ఉండదు యాక్చువల్గా. అయితే దాన్ని చెప్పేది ఎవరంటే మత పెద్దలు చెప్తారు. మత పెద్దలు ఇప్పుడు ఏదైనా సరే హరామా కాదా అంటే ఇస్లాం మతం ప్రకారము ఇది కరెక్టా కాదా అని చెప్పేది ఎవరు అంటే బుక్లో ఏమున్నా సరే చెప్పేది మత పెద్దలు. జకీర్ నాయక్ కావచ్చు, లేకపోతే ఇంకో ముల్లాలు. స్పీకర్ అనేది పెట్టద్దనేసి, అది హరాం అనేసి, ఏది అదే పండుగలు జరిగినప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడతారు. నేనేమంటే మైకులు పెట్టే కల్చర్, మసీదుల మీద మైకులు పెట్టుతున్న కొత్తలో ట్రెండ్ ప్రపంచంలో స్టార్ట్ అయినప్పుడు వద్దని ఫత్వాలు వచ్చినాయి, పెట్టకూడదని వాళ్ళే ఫత్వాలు ఇచ్చి. అయితే తర్వాత దాంట్లో ఉన్న సీక్రెట్ తెలిసిందనమాట. పెద్దగా అనౌన్స్ చేయడం ద్వారా, ఈ మైకుల్లో పెద్దగా ఏమైనా అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు, మా దేవుడు గొప్పవాడు, మీరు వచ్చి మా దేవుడిని పూజించండి అని చెప్పట్లేదు. అందరి దేవుళ్ళ కంటే అందరికంటే అసలు ఇంకెవరూ లేరు, కేవలం మా దేవుడు మాత్రమే గొప్ప అనేది అందులో వచ్చే అనౌన్స్మెంట్స్ యొక్క సారాంశం అన్నమాట. కాబట్టి వాళ్ళ మత ప్రచారం జరుగుతుంది, దాంట్లో మత ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పుడు సరే వాళ్ళు సమర్థించుకుని చాలా ఉంటాయి, అటువంటి చాలా ఉంటాయి. లౌడ్ స్పీకర్లు పెట్టుకుని ఏమైనా చేసుకుని మనకు అనవసరం అన్న. వాళ్ళ మతం వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారో ఇష్టపడకుండా చేసుకుంటారో మనకు అనవసరం. మన ఆలయాల కాడ లౌడ్ స్పీకర్లు పెడితే వాళ్ళకేమొచ్చింది, వాళ్ళ ఖురాన్లో అది హరాం అని చెప్పేసి మన ఆలయాలకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆలయాల దగ్గరికి గంట సౌండ్ వినిపించినా ఇది మేము ఆ సౌండ్లు వినకూడదని గంటలకు. అదే ఆ మధ్యకాలంలో ఒక దగ్గర ఇట్లనే సాయిబాబా గుడిలో పాటలు పెడుతున్నాడనో మైక్ పెడుతున్నాడనో ఒక వ్యక్తి వచ్చి ఆ గుడి పూజారిని చంపేశాడు. ఆ కేసు అయింది తెలంగాణలో. జరిగిన తర్వాత తేలిందంటే మతిస్థిమితం లేదని చెప్పి. సో మతిస్థిమితం లేని వాళ్ళ సమస్య ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. ఎవరు ఏదంటే అది చేస్తారు, చట్టం నుంచి తప్పించుకునేప్పుడు ఏంటంటే హిందువులు తప్ప మిగతా మతాలందరికీ మతిస్థిమితం ఉండదా? అంటే హిందువులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. హిందువులకు కూడా మతిస్థిమితం లేకుండా పోతే బెటర్ అనిపిస్తుంది. హిందువులు ఎదురు తిరగాల లేదు, హిందువులు ఫస్ట్ ఐకమత్యం సాధించాలా. ఎదురు తిరగడం అనేది తర్వాత ముచ్చట. నేను చెప్పేది ఏంటంటే ముందు ఐకమత్యం సాధిస్తున్నామా లేదా అని. మనం వెళ్ళి ఇంకో వర్గం వాళ్ళతో గొడవ పడదాము, యుద్ధం చేద్దామని కాదు. అసలు ఫస్ట్ మనలో మనకు ఐకమత్యం లేదంటున్నాను. సో ఏం చేస్తారంటే హిందువులు ఒక రాయి తీసుకొని నెత్తికి కొట్టుకోండి, మైండ్ దబ్బిందని సర్టిఫికేట్ తీసుకొని మీ ఇష్టం వచ్చింది చేయండి. వాళ్ళే ఇప్పుడు ఆ గుళ్ళో మైక్ పెడితే ఇంకొకరు వచ్చి అభ్యంతరం చెప్తున్నారు కదా, పోరాటం చేయాలి. అది చట్టబద్ధంగా పోరాటం చేస్తే ఆ స్వామి ఎవరైతే మైక్ పెట్టకూడదని వచ్చి అరుస్తున్నాడు, అరిచేది పక్కన పెట్టి చంపేకాడికి వచ్చినారు కదా స్వామి. అదే అంటున్నాను నేను, వాళ్ళు ఎందుకు ఆ పరిస్థితికి వచ్చిండ్రు అంటే మనం ఏం చేయమనే నమ్మకం. అదే ఏమైనా చేస్తే వాళ్ళు ఆ పరిస్థితికి రారు కదా. అదే అంటున్నాను, చెయ్యమనే నమ్మకం ఎందుకు వచ్చిందంటే మనలో ఐకమత్యం లేదు. మన ఏదన్నా హిందువులో ఒక సమస్య వస్తే ఒక 100 మంది ఒక దగ్గర పోగవడం అనేది చాలా కష్టంగా మారిపోతుంటుంది. ఫస్ట్ పోగవడం నేర్చుకోవాలి. హింస చేయడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. హింసతో ఇప్పుడు క్రిస్టియన్స్ ఎక్కడ హింస చేయట్లేదు కదా. సరే ముస్లింలు అంటే అక్కడ ఇక్కడ రాళ్ళు విసురుతున్నారు, ఇటువంటి వార్తలు వస్తుంటాయి. కానీ మరి క్రిస్టియన్లు ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చి యుద్ధాలు చేయట్లేదు కదా. కానీ వాళ్ళలో ఐకమత్యం ఉంది. కాబట్టి హిందువులు వేరే మతాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలాగా స్పందించడం నేర్చుకోవాలి. మనకి ఎన్ని కులాలు పట్టింపులు, వైష్ణవులు శైవులు ఇటువంటివి ఏమున్నా సరే ధైర్యంగా మతం కోసం అందరూ కలిసి ఒక్కసారి రోడ్డు మీదకి రాగలిగితే చాలా మార్పులు వస్తాయి. ఖచ్చితంగా రావాలన్నా. అంటే క్రిస్టియన్స్లో లేవన్నా జరిగినాయి. మొన్న దీపావళికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ మన ఛానల్లోనే వచ్చింది.
ఇట్లా చేస్తున్నారు అనమాట. క్రిస్టియన్స్ కూడా మారుతున్నారు చిన్న చిన్నగా, ముస్లిమ్స్ వేలో పడిపోతున్నారు. హిందువులు ఒక్కరే ఈడ వెర్రిపప్పలు అనమాట. బేసిక్ ఇప్పుడు క్రిస్టియన్స్కు టార్గెట్ హిందువులే, ఇస్లాంకు టార్గెట్ హిందువులే. ఈడ మన దేశంలో ఇప్పుడు ఇస్లాంకి క్రిస్టియన్స్ టార్గెట్ కాదు, ఎందుకంటే క్రిస్టియన్స్ ఒక్కరినే నమ్ముతారు వాళ్ళు. కాదు, అదేం లేదు, మన దేశంలో ఇటువంటి ఒక సీన్ ఉంది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో అక్కడ క్రిస్టియన్ మైనారిటీల మీద దాడులు జరుగుతాయి, పాకిస్తాన్లో క్రిస్టియన్ మైనారిటీల మీద దాడులు జరుగుతాయి. అంతెందుకు మన దగ్గర కేరళలో కూడా లవ్ జిహాద్ కేసుల్లో క్రిస్టియన్ అమ్మాయిలు కూడా ఇరుక్కుంటున్నారు. హిందూ అమ్మాయిలకు ఎట్లయితే లవ్ జిహాద్ ఇబ్బంది వస్తుందో ఇప్పుడు కేరళ ఫైల్స్లో మనం చూపించారు కదా. కేరళ ఫైల్స్లో విక్టిమ్స్ బాధితురాళ్ళు కేవలం హిందువులు అని చెప్పలేదు, వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు దాంట్లో. సో ఈ ఇస్లామిక్ జిహాద్ ఏదైతే జరుగుతుందో దాంట్లో కేరళలో క్రిస్టియన్ అమ్మాయిలు కూడా దానికి బలవుతున్నారు. చాలా దేశాల్లో క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతాయి. మన పక్కనే ఉన్న పాకిస్తాన్లో అనేకసార్లు చర్చిలకు మీద దాడులు జరుగుతాయి, బంగ్లాదేశ్లో చర్చిల మీద దాడులు జరుగుతాయి. కాబట్టి ఆ రెండు మతాల సమస్య ఏంటంటే ఇంకొక మతం మేమున్న దగ్గర ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఎక్కడ ఏ దాడి జరిగినా ప్రపంచంలో అక్కడ ఇస్లాం అనేది ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటారు అన్నది అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఇస్లాంని టార్గెట్ చేస్తే కాదు. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఇస్లాం ఒకలాగా ఉంటుంది, ఇరాన్లో ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇరాన్ సూఫీజం అంటే చాలా శాంతియుతమైన ఇది పద్ధతి అని చాలామంది చెప్తుంటారు. ఆ సూఫీ మతానికి, సూఫీ విశ్వాసాలకి ప్రధాన కేంద్రం ఇరానే కదా. ఇప్పుడు హిజ్బుల్లాని కావచ్చు, హమాస్ని కావచ్చు, వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది. చాలా ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కేవలం ముస్లింలదే తప్పు అనేదానికంటే కూడా వాళ్ళ మతంలో ఏముంది అంటే విస్తరించాలి అనే ఇది ఉంది. ఆ విస్తరించాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, పక్కోడితో గొడవ అవుతుంది. ఇంకా ఎంత విస్తరిస్తారు ఎంత విస్తరిస్తారంటే గజ్వాయే హింద్ అనేది వాళ్ళ టార్గెట్ అని చెప్తున్నారు కదా. మన అఖండ భారత్ గజ్వాయే హింద్ అనుకుంటారు. ఓకే, ప్రపంచం మొత్తమే టార్గెట్ వాళ్ళకి. వాళ్ళకి యూరోప్ని కూడా టార్గెట్ చేస్తున్నారు కదా. ముస్లింలలో ఉండే సామాన్య ప్రజలు వదిలేద్దాం, అతివాదులు ఎవరైతే ఉంటారో ఈ కొంతమంది, వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఈ యూరోప్ని కూడా ఇస్లామీకరించాలి. ఆఫ్రికాలో చాలా దేశాలు వాళ్ళే ఉన్నాయి, అమెరికా మీద కూడా దృష్టి ఉంది వాళ్ళకి. వీళ్ళంతా ఒక పని చేస్తే బెటర్ అన్న, ఈ భూమిని వదిలేసి వేరే ఏదైనా గ్రహం ఎత్తుకొని ఇస్లాం భూమి కంప్లీట్ అయితే అప్పుడు ఆలోచించవచ్చు. ఇస్లాం గ్రహం అని పేరు పెట్టుకుని ఆడ బతకడం బెటర్. ఈ భూమిలో అందరు కలిసి ఉండడం అట్లా కాదంటే మనం వాళ్ళని కామెంట్ చేస్తే ప్రాక్టికల్ పరిష్కారం కాదు. నేనేమంటున్నానంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. హిందువులు ఐక్యంగా ముందుకు పోరాడాలన్నమాట. ఐక్యంగా పోరాడాలి అంటే ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ప్రతిదానికి వాళ్ళు రాళ్ళు విసిరితే మేము రాళ్ళు విసురుతాము అంటే చేయగలుగుతామా? నిజంగా చేసే అవకాశం ఉంటే ఇప్పటికే చేసేవాళ్ళు కదా. వాళ్ళు రాళ్ళు విసిరితే మేము రాళ్ళు విసురుతామా విసురమా ఇది పక్కన పెడితే, ఒకవేళ విసిరే ఆలోచన ఉంది విసురుదాం, విసరద్దు అంటే ఏం చేద్దాం? అదే అంటున్నాను నేను. శాంతిపూర్వకంగా కూడా ఐకమత్యం ఫస్ట్ సంపాదించుకుంటే, శాంతిపూర్వకంగా ఐకమత్యం సంపాదించుకోవడం వల్ల లాభం ఏందన్న? ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే ఎన్నికలు జరిగినప్పుడు హిందువులు మతం కోసం ఓటేశారా? ముస్లింలు ప్రతిసారి, ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి, రిజల్ట్స్ వస్తాయి ఇంకో 10 రోజుల్లో 15 రోజుల్లో. యూపీలో దేని పరంగా వేసారన్న ఓట్లు? యూపీలో బీజేపీ అభివృద్ధి చేస్తామన్నది, క్రైమ్ తగ్గిస్తామన్నది, అవన్నీ చెప్పినందుకు ఓట్లేశారు. అందులో మతం కూడా ఒక భాగం. బీజేపీ హిందుత్వ ఓటును సంపాదించుకుంది. కానీ నేనేం చెప్తున్నానంటే అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాత కూడా మనకు బీజేపీకి అక్కడ సీట్లు తగ్గిపోయినాయి. ఎంపీ సీట్లు రాలేమన్నా మనకి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో. మరి అయోధ్య రామాలయం గుడి కడితే మరి మతం ఆధారంగా ఓట్లు వేసి ఉంటే అందరు వేయాలి కదా. హిందువులు మతం ఆధారంగా ఓటు వేయరు. అదే ముస్లింలు, క్రిస్టియన్లు వాళ్ళు మతం ఆధారంగా ఓటేస్తారు, ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కాబట్టి. ఇక్కడ పెద్ద తప్పు పట్టడానికి ఏం లేదు. ఏ దేశంలో అయినా సరే మైనారిటీలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు ఒక గ్రూప్గా ఓటేస్తారు. ఇప్పుడు అమెరికాలో మన ఎన్నికలు జరిగినాయి, ట్రంప్కి చాలా ఓట్లు పడ్డప్పుడు మన ఇండియన్స్ ఎవరికి ఓటేసి ఉంటారు? జో బైడెన్కా ట్రంప్కా అంటే అక్కడ లెక్కలు తీస్తే తెలిసిపోతుంది మనకి. ఆ విధంగా అక్కడ అమెరికాలో మన వాళ్ళు మైనారిటీ ఎవరు? ఇండియన్స్. ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు? అమెరికాలో మైనారిటీస్. అట్లా మైనారిటీలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏమంటారు ఐకమత్యంతో ఓటేసుకుంటారు. ముస్లింలు ఇప్పుడు ఓల్డ్ సిటీ ముస్లింలు ఏం చేస్తున్నారు? ఓవైసీని గెలిపించుకుంటున్నారు ప్రతిసారి. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్ ఓటేస్తున్నారు. కేరళలో ఇప్పుడు వయనాడులో రాహుల్ గాంధీని గెలిపించింది,
పెద్ద మెజారిటీతో గెలిపించింది. ఇప్పుడు ఆయన అది వదిలేసిండు, ప్రియాంక గాంధీకి ఇస్తున్నాడు ఆ టికెట్. ప్రియాంక గాంధీ గెలుస్తుందా గెలవదా? సింపుల్గా గెలుస్తుంది, ఎందుకంటే అక్కడ ఆమెకు పోటీనే లేదు. ఆ పెట్టిన సిబిఐకి కూడా వాళ్ళు వేయరు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ముస్లింలకి కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది. అదేదో ఇప్పుడు బీజేపీ సంగతి వద్దులేనా, ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు కామెంట్లు ఏం పెడతారు తెలుసా? మొన్న మనం మాట్లాడింది ఏంది, అయ్యప్ప స్వామి గురించో లాంటి శ్రీకృష్ణుని గురించో మాట్లాడితే బీజేపీ మీకు ఫండ్స్ ఇస్తుంది, బీజేపీ నీకు అది ఇస్తుంది ఇది ఇస్తుంది అని కామెంట్ పెడతారు. సెన్స్ ఉండాలి మినిమం కొద్దిగా. హిందువులే పెట్టిరు, ఆ పేరు చూస్తే హిందూ పేరే ఉంది. నువ్వు ఏదైనా కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, పేరైతే కామెంట్ ఎవరు పెట్టిరో కానీ నేను చెప్పేది ఏంటంటే ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వమనే చెప్తున్నాం. ఇవ్వట్లేదు కాబట్టి రిఫ్లెక్షన్ ఛానల్కు మానిటైజేషన్ లేదు. అమ్మోగన్న అప్పులు చేసి మరీ జీతాలు ఇస్తాడు ఛానల్ ఇక్కడ పనిచేసే వాళ్ళకి. ఫండ్స్ లేకపోవడం వల్లనే కదా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని మేము మిమ్మల్ని అడిగేది. ఎందుకు అనుకుంటాను, ఊరకు అనుకుంటాను. ఒకడేమో కామెంట్ మరీ దారుణంగా పెడుతున్నారన్న. ఇప్పుడు ఒక సంస్థ నడచాలంటే ఎంత ఖర్చు ఉంటుందో మినిమం సెన్స్ ఉండాలి వల్ల కదా. లేదు అంటే ఇప్పుడు ధర్మం కోసము ఏదైనా చేయాలనుకున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో నిండిపోతుంది. ధర్మం కోసం మాట్లాడే వాళ్ళని తిట్టేటోళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది పొగుడుతారు కూడా. నేను అనేది ఏంటంటే ధర్మం ముఖ్యం అనుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోవద్దట. పక్కన పెడితే ఇంకా అసలు దారుణంగా ఉంది కదన్న పరిస్థితి. అట్లీస్ట్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే హిందువులు ఇష్టం వచ్చినట్టు కామెంట్. హిందువులు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయరు, హిందువులు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటేయరు. అది ఇంపార్టెంట్. ఫస్ట్ యూట్యూబ్లో అయితే హిందుత్వాన్ని సపోర్ట్ చేసే ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నికలు వస్తే వెళ్ళి ఓటేయండి. ఓటు ఎవరికి వేయాలనేది మీరే నిర్ణయించుకోండి. కానీ మన ప్రయారిటీలో ఉచిత రేషన్ ఇస్తాడా, ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇస్తారా, వీటితో పాటు హిందూ మతానికి ఏం చేస్తాడు, మనం ఎన్నుకున్నవాడు హిందూ మతానికి ఏం చేస్తాడు అనేది కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా టీటీడీ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏం చేసినా పర్లేదు, లేకపోతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర మతిస్థిమితం లేడు, అక్కడ ఏపీలో ఏమైంది, మతిస్థిమితం లేడువాడు రథం కాలబెట్టాడు. ఇక్కడ ఏమైంది, ముత్యాలమ్మ విగ్రహాన్ని కాలుతుంది అన్నాడు. ఈ మతిస్థిమితం లేని వాళ్ళు అందరు మరి ఇట్లా ప్రవర్తిస్తుంటే మనం ఏ పార్టీకి ఓటేయాలి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవన్నిటికీ హింస కాదు కదా, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో మనకు ఉన్న హక్కులు. అవే వాడుకోకుండా మళ్ళీ మనం పక్క మతాల వాళ్ళని తిడితే ఏం లాభం? నా ఉద్దేశం అయితే పక్కవాడిని తిట్టి వేస్ట్. ఫస్ట్ మనలో ఉన్న లోపాలు సక్రమంగా ఉండాలని చెప్తున్నాడు అన్న స్వామి డైరెక్ట్గా. నువ్వు సక్రమంగా ఉంటే అంతా సక్రమంగానే ఉంటుంది. నువ్వు సక్రమంగా లేకుండా వాళ్ళని వీళ్ళని నేను ఎత్తిని తెచ్చుకొని పెట్టుకొని ఇప్పుడు ఆ దాడి జరిగింది అని ఏడ్చే మూల కూర్చుంటే ఏమీ లాభం లేదు అనేది ఈడ సారాంశం, మెయిన్ సారాంశం. మన కోసం పోరాడేవాడికి కత్తి తీసి అందించే బాధ్యత మనదే. కత్తి వాడికి ఇవ్వకుండా కత్తి వేరేవాడికి ఇచ్చి యుద్ధం నువ్వు చేయపో అని చెప్పేసి బీజేపీనో ఇంకో పార్టీనో ముందుకు తోస్తే వాళ్ళు చేసేది కూడా ఏముండదు. మన వాళ్ళు గోరింటాకు వీకిస్తాను చేతికి పెట్టుకోండి, చేతికి ఎర్రగా ఉంటుంది, అంతా ఎరుపు కలరే కదా అనేసి వాళ్ళ ఉద్దేశం ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హిందువులు అయితే మనం ఇప్పుడు బీజేపీ గురించి అయితే దీంట్లో ఎక్కువ లేదు. మీరు బీజేపీ మాకేం ఫండ్స్ ఇవ్వట్లేదు. మేము మాట్లాడింది దర్గా గురించి ఎక్కువ శాతం ఉంటుంది. ఆల్మోస్ట్ 90% దర్గా గురించే ఉంది. లాస్ట్లో ఒక 10% మాత్రమే బీజేపీ ఉంది. బీజేపీ మాకేం ఇస్తలేదు. సో ఫైనల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఆస్కింగ్ అని ఒక హ్యాష్ట్యాగ్ యూజ్ చేసి క్వశ్చన్ అడగండి. అన్న జస్ట్ సేయింగ్ అనే ఒక హ్యాష్ట్యాగ్తో మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాడు. మీరు అడిగిన క్వశ్చన్కి డెఫినెట్గా మేము రోజు మీకు ఎవరన్నా కామెంట్ చేస్తారేమో అని ఖచ్చితంగా కామెంట్స్ అన్ని చదువుతున్నాం. సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న మీరు కూడా ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కామెంట్ సెక్షన్లో కొత్త క్వశ్చన్స్ చేయండి, కొత్త ఆన్సర్స్ వస్తాయి, కొత్త వీడియోస్ కూడా వస్తాయి, కొత్తగా మనకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్. 2024లో పవర్ అంటే ఏంటంటే నాలెడ్జ్. మనం ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే అంత శక్తివంతులం అవుతాం. కాబట్టి క్వశ్చన్స్ చేయండి, ఆన్సర్స్ ఇటువైపు నుంచి మేము అందించే ప్రయత్నం చేస్తాం. తెలుసుకోండి, తెలియనిటి ఏమైనా ఉంటే, మీకు తెలిసింటి ఏమన్నా ఉన్నా మాకు చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. జై హింద్. జై హింద్.